పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ప్రజాగళం ధాటికి ఏపీ నుంచి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ప్రజాగ్రహానికి వాయువు తోడైందంటూ పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ను చూపించారు. తణుకు సభ సాక్షిగా చెబుతున్న సైకిల్ స్పీడ్కు ఎదురులేదు, గ్లాసు జోరుకు తిరుగులేదు, కమల వికాసానికి అడ్డే లేదు అని అభివర్ణించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాయని, మూడు పార్టీల జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటేనని చంద్రబాబు అన్నారు. మీడియాలో గొడవలు పెట్టడానికి ప్రవర్తించే వ్యక్తి, నా సంతకం లేకుండా నేను సంతకం పెట్టానని ఆయనే సంతకం పెట్టి సోషల్ మీడియాలో పెట్టేసే వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఆయన స్టేట్మెంట్ తప్పుడుగా ఇచ్చే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రాష్ట్రంలో ఫేక్ ఫెలోస్ వచ్చారు, బోగస్ వ్యక్తులు వచ్చారు. వీళ్ళని నమ్మితే మనం ఇబ్బంది పాడవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యూట్యూబ్లో కానీ మీ ఫోన్లో వచ్చేది కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి, వాస్తవాలు నమ్మండి. దొంగలు పెట్టే ఫేక్ న్యూస్ని నమ్మద్దని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిరిగాడు జగన్మోహన్ రెడ్డి, తిరిగాడా అని అడుగుతున్నా. 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎవరన్నా కలిశాడా? పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లిలో ఎవరైనా కలిశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఇప్పుడు వస్తున్నాడు మళ్ళా మీ దగ్గరికి. మీ మీద ప్రేమ కాదు, మీ ఓట్ల మీద ప్రేమ. మిమ్మల్ని మోసం చేయాలని వచ్చే మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నమ్మమని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ ఒక ఫేక్ ఫెలో, మామూలు. రైతులను ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుని పోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. తణుకు సభలో మాట్లాడిన ఆయన ధాన్యం తడిచిందని మంత్రికి చెబితే చీత్కారంగా మాట్లాడారని గుర్తు చేశారు. బూతులు తిట్టి దాడులు చేసే మంత్రులు వైసీపీ కేబినెట్లో ఉన్నారని విమర్శించారు. దోపిడీపై దృష్టి ఉన్న నేతలు ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. ఇక్కడ దోచుకున్న సొమ్ముతో మరో చోట పరిశ్రమలు పెడుతున్నారని చెప్పారు. టీడీఆర్ బాండ్ల పేరుతో డబ్బులు దోచుకున్నారని పవన్ ఆరోపించారు. మీ భవిష్యత్తు ఒక రైతుకి ధాన్యం మొలకలు పోతే మొత్తం కుటుంబం బాధపడిపోతే, తుడిచిపెట్టుకుపోద్ది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోద్ది. 5 సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మాట్లాడితే జగన్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు. క్లాస్ వార్ అంటే అర్థం ఏంటి? డబ్బున్నాడు పేదవాడిని దోచుకు తింటాం, డబ్బున్నవాడు కష్టపడేవాడిని దోచుకు తింటాం. 70,000 పోలీస్ కుటుంబాలకి, 1 కాదు 2 కాదు 70,000 పోలీస్ కుటుంబాలకి డిఏలు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు. దీని మీద ఒక్కడు స్పందించడు. పోలీసుల శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్. ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సి వస్తుంది. మీ భవిష్యత్తు కోసం ఉన్న ఇక్కడ మంత్రిని చూశారు, సివిల్ సప్లైస్ మంత్రినే. కొడుకు ఒకవైపు, అతను అనుచరులు ఒకవైపు. కనీసం వాళ్ళ దోచుకున్న సొమ్ముతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు కూడా పెట్టాల. ఎక్కడో తెలంగాణలో బాలానగర్లో ఇక్కడ కూర్చొని స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ దోచేసిన డబ్బుతోటి, ఇక్కడ టీడీఆర్ బాండ్లతోటి దోచేసిన డబ్బుతోటి వెళ్ళి తెలంగాణ హైదరాబాద్లో బాలానగర్లో ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.